మెదక్ చర్చి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నాను. రైట్, ఎన్నో మాటలు ఇచ్చింది, ఇట్లాంటివి ఎన్నో చూసినాం మనం. మెదక్ చర్చి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా మాటలు ఇస్తున్నారట. మరి చూద్దాం ఇది ఎంతవరకు నెరవేరుస్తారు అనేది. ఆగస్టు 15 లోప పంట రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చే పంట సీజన్లో ధాన్యానికి 500 బోనస్ ఇచ్చి కొనే పూచి నాది అంటారు. మరి ఇదే సవాల్గా వచ్చే ఏదైతే మీరు చెప్పినట్టుగా ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయకపోతే మీరు రాజీనామా చేస్తారా? ఆ దేవుని సాక్షిగా మీరు ప్రమాణం చేశారు కదా. మరి ఇదే ఆగస్టు 15 లోపల అదేవిధంగా వచ్చే వరి కోతలో 500 బోనస్ ఇస్తా అన్నారు. ఈ రెండు నెరవేర్చకపోతే మీరు మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే అన్నీ కళ్ళగోటు మాటలే, అన్ని అబద్ధపు మాటలే. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం. మరి ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఓట్లు దండుకోవడానికి ఇలాంటి కళ్ళగొలుపు మాటలే మాట్లాడుతూ ఉన్నారు. చివరికి దేవుడి పైన కూడా సాక్ష్యంగా అని చెప్పి ప్రమాణం చేసినారు. మరి చూద్దాం, ఇదే మరి రుణమాఫీ 15 లోపు చేస్తా అని అంటున్నారు కదా. మరి ఎంతవరకు చేస్తారు ఏందనేది చూద్దాం. దాంతోపాటు కూడా ఇంకోటి హైలైట్ అవుతూ ఉంది. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది అంటున్నారు. అది అంత సులభం కాదు. కాంగ్రెస్కు కాపలా ఉన్నదెవరో తెలుసా? మర్యాదగా ఉండటానికి నేను జైపాల్ రెడ్డిని, జానారెడ్డిని కాదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు మాట్లాడుతాను. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వస్తే అడ్డుగా ఉండేది ఎవరుంటారు? అడ్డుగా ఒకసారి ఒక అభ్యర్థి తన నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఆపలేం, నేను ఆపలేం, ఎవరు ఆపలేరు. అడ్డున్నది ఎవరు అని చెప్పి ఘాటు వాక్యాలు అయితే చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఆయన హీరో అనుకుంటున్నాడా లేకపోతే ఇంకేమనుకుంటున్నాడా ఏందో తెలియదు. కానీ చూడాలి. ఈ 2 హామీలకైతే సంబంధించి ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తానని అన్నారు. మరి అదేవిధంగా 500 బోనస్ ఇస్తా అన్నారు. నిజంగా ఈ 2 హామీలు నెరవేరిస్తే ప్రజలు మీకు ఓటేస్తారు. ఒకవేళ ఇదే విధంగా కొనసాగి మీరు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఇలాంటి మాటలు మానుకుంటే మంచిదని చెప్పి చెప్తా ఉన్నారు.